తెల్లవారగానే ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గు పెడుతున్నారా? పేడ వాడితే సరే, కానీ దానికి బదులు రంగు పొడి వాడితే మాత్రం బి అలర్ట్ అంటున్నారు పోలీసులు. పేడ పొడితో కళ్ళాపి చల్లితే లక్ష్మీదేవి మాటేమో కానీ మృత్యు దేవత రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అసలేం జరిగింది? పేడ పొడితో ఎందుకు డేంజర్ చూద్దాం. కడప జిల్లాలో ఇటీవల వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. పోస్ట్ మార్టంలో ఒక భయంకర వాస్తవం బయటపడింది. పేడ రంగు పొడి తాగి ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. పేడ రంగు పొడిలో ప్రమాదకర రసాయనాలు గుర్తించారు అధికారులు. ఇంటి ముందు ముగ్గు వేసేందుకు కళ్ళాపి చల్లుతూ ఉంటారు. అందుకు పేడకు బదులుగా ఇటీవల వినియోగిస్తున్న కళ్ళాపి పొడి ప్రాణాంతకంగా మారుతోంది. దీని తయారీలో అత్యంత హానికరమైన రసాయనాలను వాడుతున్నట్టు గుర్తించారు కడప జిల్లా పోలీసులు. కడప జిల్లాలో కొన్నేళ్లుగా శ్రీ సౌభాగ్య కళ్ళాపి పొడి పేరుతో తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పొడి కలిపిన నీళ్లు తాగి ఇటీవల పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో మరణాలకు కారణమవుతోన్న పొడిలో అసలు ఏముందో తెలుసుకోవడానికి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇటీవల తనిఖీలు చేయించారు. ఈ పొడిలో ప్రమాదకరమైన ఆరమైన్ ఓ ఉన్నట్టు తనిఖీల్లో బయటపడింది. ఈ రసాయనం కలిపిన పొడిని పీల్చిన, చర్మంపై పడిన, కడుపులోకి చేరిన కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని చెప్తున్నారు. దీంతో సౌభాగ్య, కామధేను, మహాలక్ష్మి, చంద్రిక, శ్రీదేవి, భూదేవి వంటి పేర్లతో పేడ రంగు పొడి తయారు చేస్తున్న కేంద్రాలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. బ్రాహ్మణి కోడూరు అక్కడ ఒక సూసైడల్ డెత్. ఒక 8 months అయ్యి పెళ్ళి అయ్యి 8 months అయ్యి అమ్మాయి ఒక సూసైడ్ చేసింది. దీంట్లో డౌరీ హరాస్మెంట్ కూడా యాంగిల్ ఉంది. అదే దట్ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అక్కడ దీంట్లో నోటీసబుల్ మనం పోలీసులు ఏం నోటీస్ చేశారంటే ఈ కలిపి పౌడర్ తాగేసి అమ్మాయి సూసైడ్ చేసింది. కలిపి పౌడర్ చాలా ఈజీలీ కడప జిల్లాలో అవైలబుల్ ఉంది అని మన ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చింది. కలిపి పౌడర్ అంటారు. అది ఏంటి అంటే ఈ కౌడంగ్ అది ఒక సబ్స్టిట్యూట్. ఆ వాటర్లో మిక్స్ చేసి ఇంటి ముందే పెడతారు. ఈ కౌడంగ్ లాగా అపియరెన్స్ కూడా ఉంటుంది. కొంచెం కెమికల్ పౌడర్ కూడా ఉంది. సో అది చూస్తే ఈ కెమికల్ పౌడర్ ఇక్కడ ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో 5 మంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ అన్ని షాప్స్లో అమ్మేస్తున్నారు. దీంట్లో ఉన్న డైరిల్ మిథైన్ డై ఒక కంపౌండ్ ఇస్ అ హైలీ టాక్సిక్, చాలా పాయిజనస్ కంపౌండ్ ఇది. ఇట్ ఈస్ ఆల్సో కార్సినోజన్, నెంబర్ 1 కార్సినోజన్. అంటే దీనికి ఇది టచ్ చేస్తే లేకపోతే ఇన్హేల్ చేస్తే క్యాన్సర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి. సో విజిలెన్స్తో కలిపి ప్రొద్దుటూరు రూరల్ ఏరియాలో నిన్న సైమల్టేనియస్ రేడ్ చేయడం జరిగింది. ఆల్ దిస్ 5 కలిపి పౌడర్ సంబంధించి ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి, అందరికి సీజ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది. రసాయనాలతో తయారు చేసిన ఇలాంటి కళ్ళాపి పొడిని వాడొద్దని చెప్తున్నారు పోలీసులు. వీటి వల్ల ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవాళ్ళకు కూడా ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కడప పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైజరీ అందరికీ, ఈ పౌడర్ ఏదైతే ఉందో కౌడంగ్ రిప్లేస్మెంట్ లాగా వాడుతున్నారు. సౌభాగ్య బ్రాండ్ నేమ్తో అమ్మేస్తున్నారు, మీకు ఐడియా ఉంటుంది అని. సౌభాగ్య పౌడర్ అంటున్నారు. ఇట్ ఈస్ వెరీ పాయిజనస్ అండ్ క్యాన్సర్ ఇండ్యూసింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దయచేసి ఇట్లాంటి చీప్ సబ్స్టిట్యూట్ కానీ కెమికల్ పౌడర్స్ కానీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వీళ్ళకి తెల్లడం లేకపోతే సూసైడల్ డెత్స్ తాగేసి అవుతున్నాయి. సో దయచేసి అవాయిడ్ చేయండి ఇట్లాంటి కెమికల్ ప్రోడక్ట్స్. న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏదైనా అవైలబుల్ ఉంటే అదే వాడుకోవచ్చు. దీని ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఇల్లీగల్ సెల్లింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే చేశారో వీళ్ళ మీద చట్ట ప్రకారమైన యాక్షన్ ఇనిషియేట్ చేస్తారు.